కాకినాడ జిల్లా మల్లం గ్రామంలో శాంతియుత వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల సమస్యను పరిష్కరించుకున్నాయి. పిఎస్ కమిటీలో ఉన్న ఇరు సామాజిక వర్గాలకు చెందిన సభ్యులు సామరస్యపూర్వకంగా గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామంలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొందని, అందుకు సహకరించిన జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, సిఐకి పీస్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సాంఘిక బహిష్కరణ వంటి చర్యలకు ఎవరూ పాల్పడకూడదని గ్రామంలో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చర్య తీసుకుంటామంటూ తెలిపారు. మల్లం గ్రామంలోని ఓ అగ్రకులస్తుడి ఇంట్లో విద్యుత్ పనిచేస్తూ దళిత వ్యక్తి కరెంట్ షాక్తో మరణించాడు. సదరు వ్యక్తి మృతదేహంతో దళితులు గ్రామంలో ఆందోళన చేపట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన అగ్రకులస్తులు దళితులను సామాజిక బహిష్కరణ చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దళితుల సామాజిక బహిష్కరణకు సంబంధించిన విషయం తెలుసుకున్న అధికారులు గ్రామానికి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడి పిఎస్ కమిటీని ఏర్పాటు చేశారు. పిఎస్ కమిటీ సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంది. నా పేరు లచ్చారావు అండి. నేను పీడీ వికాస్గా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ ఊరు గ్రామస్తుడిని. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం నిన్న జరిగిన సంఘటన దృష్ట్యా ఈరోజు కూడా పరిశీలించమని, మరియు ఇరు వర్గాల మధ్య కూడా ఒకసారి సఖ్యత ఎలా ఉందో చూడమని చెప్పి ఉన్నారు. ఆ ప్రకారం నేను ఇరు వర్గాలతోటి మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఒకసారి స్నేహ వాతావరణం ఎలా ఉందో అని ఊరు సిఏ గారితో కలిపి ఇక్కడికి మల్లం రావడం జరిగింది. మల్లంలో ఇరు వర్గాల వాళ్ళని పిలిచాము. వాళ్ళతో మాట్లాడితే చాలా విషయాలు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే మల్లం ఊరిలో ఇంత క్రితం సంఘటనలు జరిగినప్పుడు ఇంత స్నేహపూర్వకమైన వాతావరణం ఎప్పుడూ లేదు. ఈసారి జిల్లా కలెక్టర్ గారి ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ ఈ సమస్యని దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆయన మాకు గైడ్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రకారం మేము ఈ సమస్యని చాలా ఈజీగా చాలా ఈజీగా పరిష్కరించగలిగాము. కమిటీ వారే కొన్ని సూచనలు కూడా చేసి ఉన్నారు. వాటిలో ముఖ్యంగా ఇంత తర్వాత ఫ్యూచర్లో ఫర్దర్ ఎప్పుడైనా ఒక సమస్య తలెత్తినా సరే దీన్ని పెద్దది చేయకుండా కమిటీ మెంబర్స్ ఇటు అటు ఆరుగురు కూర్చుని ఆ సమస్యను పరిష్కరించడానికి తగిన చర్య అయితే తీసుకుంటామని చెప్పారు. మరియు ఈ 12 మందితోటి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పీస్ కమిటీ మీటింగ్ ఇన్ మల్లామని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తామని చెప్పారు. ఎప్పుడైనా సమస్య వచ్చినా ఆ సమస్యలో వెంటనే దానిలో వాట్సాప్లో ఆ సమస్యని ప్రస్తావించి 12 మంది కూర్చుని మాట్లాడుకొని ఆ సమస్యకి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పీస్ కమిటీ అంటే ఇదివరకు జరిగినటువంటి విషయాల్లో దృష్టిలో పెట్టుకుని పీస్ కమిటీ ఏర్పాటు చేయటం. ఆ పీస్ కమిటీలో అటు 6 ఇటు 6. నిన్న సాయంత్రానికి ఆ జరిగినటువంటి విషయాన్ని మనందరం కూడా కూర్చుని ఏమి చేయాలి ఏంటి అనేటువంటిది దిశానిర్దేశం అనేటువంటిది క్లియర్గా ఈ కమిటీ వారే ఏం చేయాలనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ విధంగానే వెళ్తూ మళ్ళీ నిన్న రాత్రి కానీ ఇవాళ పొద్దున కానీ అంటే పొద్దుటి నుంచి ఇవాళ సాయంత్రం వరకు జరిగినటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటిది అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం తెలియనటువంటి వాళ్ళు, బయట ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటిది ఈ కమిటీ వారే ఈ కమిటీ మళ్ళీ సమావేశం అయ్యి స్నేహపూర్వకంగా సార్ జరుగుతున్నటువంటి విషయాలు ఇవి, ఆ ఊళ్ళో జరుగుతున్నటువంటి విషయాలు ఏమి జరుగుతున్నాయి ఏంటి అనేటువంటిది మళ్ళీ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ అయ్యి పునరావృతం కాకోకుండా స్నేహపూర్వకంగా ఉండటానికి వాళ్ళు మీటింగ్ అంటూ ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా అంటే ఎవరైతే కలెక్టర్ గారి తరఫు నుంచి సారు స్థానికుడు, తర్వాత ఊరు మల్లం విలేజ్, నేను నా ఊరికి ఏదే చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన దగ్గరుండి ఈ సమస్యని ఏది పెద్ద విషయాన్ని కూడా చిన్న విషయంలాగా చేసి కలెక్టర్ గారి ద్వారా ఆయన రావటం, తర్వాత రెవెన్యూ, తర్వాత పోలీసు మేమందరం కూర్చుని ఇక్కడ విషయం ఏమీ లేదనేటువంటిది అందరికీ తెలిసినా సరే మీ మీడియా మిత్రుల ద్వారా అంటే ఎక్కడెక్కడి నుంచో, ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి, ఎక్కడో విజయవాడ నుంచి, ఎక్కడెక్కడి నుంచో మల్లం విలేజ్లో ఏదో జరిగినటువంటి విషయం ఏమైంది ఏంటి మమ్మల్ని కూడా రమ్మంటున్నారా అనేటువంటిది ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా, ఫోన్ల ద్వారా
ఇంకా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడికి ఊళ్ళోకి వచ్చి చూస్తే మాత్రం మనందరం కూడా బాయి అంటే స్నేహితులు, మనందరం కూడా బావా బామ్మరిది, అన్న తమ్ముడు అనేటువంటిది వాళ్ళైతే కనుక అలాగే ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు చూస్తే కనుక అలాగే ఉన్నారు. ఎక్కడో ఏదో చిన్న చిన్న మూల ఎవరో పోస్టులు పెట్టడం అన్నది మళ్ళీ జరిగింది. రాత్రి నుంచి కూడా ఏం జరగలేదు. ఎక్కడ ఏమైనా జరిగినా నా దృష్టికి కూడా తెమ్మనమని చెప్పాను. వాళ్ళకి కవరంపి చెప్పేశాను వెంటనే. అందుకని ఏ సమస్య రానివ్వం. వాళ్ళ మేము కూడా ఎప్పుడేం జరిగినా అలా జరుగుతూ ఉండటం అన్నది జరుగుతూ వస్తుంది. కానీ ఇంత పెద్ద సమస్యని మేము వాళ్ళ ఆరుగురు కూర్చుని చాలా ఇదిగా మేము పరిష్కరించుకోవడం ఇది మొట్టమొదటిసారి. ఇంత స్నేహభావంగా ఎప్పుడూ ఇలా జరగలేదు. అందుచేత ఏంటంటే మాకు వాళ్ళకి మేము ఎప్పుడు అన్నదమ్ములో పోతామని మీ అందరు ఎదుర్కొంటా మేము చెప్పుకుంటున్నాం. అదే మరి ముఖ్యంగా ఏ సమస్య వచ్చినా ముందు కూడా ఈ కమిటీతోటే మేము పరిష్కరించుకుని మేము కూడా ఒక అన్నదమ్ములో బతుకుతామని, గ్రామానికి ఎటువంటి సమస్య రానివ్వని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను.